లేడీ డైరెక్టర్ డైరెక్షన్‌లో ఈ మూవీ మా ఇంటి బంగారం మూవీతోని లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. సమంత హీరోయిన్‌గా మెయిన్ రోల్‌గా మన ముందుకి వచ్చింది. ఈ వా వేసవికాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం చిరుజల్లులతోని ఈ మూవీ ప్రజల ముందుకి, ముఖ్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ మూవీగా హిట్ టాక్‌ని అందుకుంది. ఖచ్చితంగా ఆడపిల్లలంతా చూడండి. ఆడపిల్లలు అక్కలుగా, చెల్లెళ్ళుగా ఉన్నవాళ్ళు, ఆడపిల్ల కడుపులో పుట్టినవాళ్ళు, అంటే ఆహ్, ఆడపిల్లలకి అన్నలాగా, తమ్ముడులాగా ఉన్నవాళ్ళు చూడొచ్చు. అదేవిధంగా ఆడపిల్లని కన్నవాళ్ళు కూడా చూడొచ్చు. ఓవరాల్‌గా ఇదొక కుటుంబ కథా చిత్రం. సో, బస్సు దిగి వెళ్తారు. అదొక రాజకీయ కుటుంబం. డాక్టర్‌ని పెళ్లి చేసుకొని హీరోయిన్ అక్కడికి వెళ్తది. దాని తర్వాత ఆ ఇంట్లో బ్యాక్‌గ్రౌండు తర్వాత తర్వాత ఇదవుతది. బ్యా కుటుంబంలో ఎవరికి నచ్చదు తను మ్యారేజ్ చేసుకుంటే. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో తనకేం పని లేదు. సో, అది పరిస్థితి. సో, ఆయన ఫ్యామిలీ కలిపేసుకుంటారు. దాని తర్వాత తను ఒక నయం లాంటి గ్యాంగ్‌లోకి వెళ్తది. అంటే అనాథ తను. చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే ఒకళ్ళు ఆమెను దత్తత తీసుకుపోతే తనుంటుంది. తను అక్కడ జరిగే అకృత్యాలు తట్టుకోలేక బయటికెళ్తుంటది. బయటికెళ్ళిద్ది. బయటికెళ్ళినటువంటి క్రమంలో నయీం లాంటి మావోయిస్టులంటే మంచోళ్ళాళ్ళు. కానీ వాళ్ళు మావోయిస్టుల తరహాలో ఉంటే నయీం లాంటి తరహా గ్యాంగ్‌స్టర్స్. దావూద్ ఇబ్రహీం, నయీం లాంటోళ్ళు బ్యాచ్. అక్కడికెళ్ళి తనని ఇది జేసుకోవాలని ఉంటది. ఈ క్రమంలో వాడు అనేక హత్యలు జేస్తూ, రాబరీలు జేస్తూ, దందాలు జేస్తూ, సూట్ కేసులు డబ్బులు కలెక్ట్ చేస్తున్న క్రమంలో సమంత ఇందులో పాత అలియాస్ అడవిలో ఉన్నప్పుడు తను ఝాన్సీగా, ఫ్యామిలీలోకొచ్చినప్పుడు స్వర్ణగా మనకి సుపరిచితంగా ఈ మూవీలో మనకు కనిపిస్తది. సో, బస్సు దిగి ఆ ఇంటికొచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఒక రాజకీయ కుటుంబం అది. ఉమ్మడి కుటుంబం అది. ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, ఒక బామ్మ, గౌతమి అత్త పాత్రలో గౌతమి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రసాద్ అనుకుంటాను. ఏదో చాలా సినిమాల్లో కనిపిస్తుంటాడు. వాళ్ళతోనే ఈ మూవీ నడుస్తుంటది. దాంతోని పాటు చాలా ఇంటర్వ్యూస్‌లో విలన్ పాత్రధారి చాలా ఇంటర్వ్యూస్‌లో చేస్తుంటాడు. అంటే రాజకీయ ప్రత్యర్థి విలను ఇంటర్వ్యూస్‌లో చేస్తుంటే, ఇంకా మెయిన్ రోల్ కరుణ పాత్రధారి ఆహ్, ఈ నయీం క్యారెక్టర్ తరహాలో ఉంటుంది ఆ మూవీ. సో, అంతా దందాలు, అంతా నయీం గ్యాంగే. సో, అట్లా చేసుకుంటూ వెళ్తుంటాడు. సో, ఈ క్రమంలో ప్రశాంతంగా పెళ్లి చేసుకొని ప్రశాంతంగా సాగుతున్నటువంటి క్రమంలో కుటుంబంలో జనరల్‌గా ప్రతి ఇంట్లో ఒక బంగారం ఉంటారు. ఆ ఇంట్లో శ్రీముఖి చాలా లావుగా ఉండే శ్రీముఖి బక్కగా అయిపోద్ది. ఈ మూవీ కోసం మరేందో సినిమా యాక్టర్లు అట్లా ఫుడ్ డైట్స్ పార్టిసిపేట్ చేస్తారు. చాలా స్మార్ట్‌గా మనకి శ్రీముఖి మూవీలో కనిపిస్తుంది చిన్న కోడల పాత్రలో. ప్రతి ఇంట్లో ఒక బంగారం ఉంటారు. మగ పిల్లాడు గాని, ఆడపిల్ల గాని ఆ ఇంట్లో గూడా బంగారం ఉన్నారు. ఆమె చిన్న కోడలు శ్రీముఖి. సో, అనసూయ పాత్రధారి. అనసూయ పేరుతోనుంటుంది. సో, అయితే అన్నీ వంటలు చేస్తది. బ బ గేదె పాలు, జెర్సీ ఆవు పాలు తీస్తది. వంటలు వాళ్ళు ఎవరికి కుటుంబంలో నచ్చిన వంటలు తయారు చేస్తది. వేడి వేడి వంటలు ఫుడ్ పెడతది. ఇల్లు ఊడుస్తది, ఇల్లు తుడుస్తది. తెల్లవారుజామున ఊడ్చి కల్లాపు జల్లి ముగ్గులేస్తది. అట్లా ఇంట్లో తల్లో నాలుకలాగా ఉంటది. అందరూ మళ్ళీ పూజలు, పునస్కారాలు ముఖ్యంగా అట్లా ఆడపిల్లలకందరికీ అట్లా నేర్పుతా ఉంటుంటారు. సో, కాకపోతే నేను ఇయాల మూవీకెళ్ళినప్పుడు డైరెక్టరే టీ షర్ట్‌లు, ప్యాంట్‌లేస్తుంది. చాలామంది ఆడపిల్లలు అందులో అలా ఉన్నారు. సో, శ్రీముఖి క్యారెక్టర్ చాలా ఇళ్లల్లో మనకు కనిపిస్తుంటది. డ్రెస్సింగ్ అనేది ఎట్లున్నా గూడా సో, శ్రీముఖి క్యారెక్టర్‌ని అందరూ బంగారం అని పిలుచుకుంటారు. 2 ఉన్నాయి ఇందులో. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఎట్లున్నా గూడా బంగారం అంటారు. వాళ్ళు యజమానులైతే. అదొక టైపు. రెండోది వాళ్ళందరినీ తలలో నాలుకలా ఉండి మర్యాదగా, మననగా ఎదుగుతూ ఉంటారు. ఏ రంగంలోనైనా ఇంట్లో గాని, బయట గాని ఆళ్ళనే బంగారం అంటుంటారు. సో, అది పరిస్థితి. అయితే మొదట శ్రీముఖి ఎలియాస్ అనసూయకి సంబంధించినటువంటి ఆహ్, మనం మా ఇంటి బంగారం కాస్త సమంతకొస్తే సమంత లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్ ఈ సినిమా అంతా గూడా. చిన్నప్పుడు అనాథాశ్రమంలో తన ఫ్రెండ్ తన ఫ్రెండ్ వాడిని వేరే వాళ్ళు తీసుకెళ్తే తను పెళ్లి చేసుకొని ఇక్కడ ఇంటికొస్తది. ఇది అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అవుతది. ఇంట్లో కుటుంబంతోని వంటలయి చేయటం రాదు తనకి. ఎప్పుడు నయీం లాంటి గ్యాంగ్‌స్టర్ మావోయిస్ట్‌లో చేరుతది. సో, అన్ని దందాలు సెటిల్మెంట్‌ల క్రమంలో విలన్ని పట్టిస్తది. పట్టిస్తే వాడు జైల్‌లో ఉంటాడు. జైల్‌లో నుంచి సెట్ చేసుకుంటూ వస్తారు.
సో, అది పరిస్థితి. రాక్షసుల్ని తయారు చేసినట్లుగా ఉంటది. సో, హీరోయిన్ క్యారెక్టరు భయంకరమైనటువంటి 'కర్తవ్యం విజయశాంతి' ఇంకేదో సినిమాలో రోజక్క చేసినటువంటి పాత్రల్ని సమంత మాత్రమే చేయగలదనేది మనం చెప్పొచ్చు. సమంతే కాకుండా ఇంకా చాలామంది ఆ క్యారెక్టర్ చేయగలిగేవాళ్ళున్నారు. సమంత సినిమాలో ఆ క్యారెక్టర్‌లో కనిపించదు. సినిమా అంతా గూడా క్యారెక్టరే మనకు కనిపిస్తుంటది. ముఖ్యంగా ఆడపిల్లలు చేయలేనటువంటి ఈవెంట్స్ అన్నీ గూడా ఇదుంటది. ఒకవైపు కుటుంబంలో సీరియస్‌గా ఫంక్షన్ జరుగుతా ఉంటది. కుటుంబాన్ని కాపాడేవాళ్ళుంటారు. సో, ఆ విధంగా ఉంటుంటది. భర్త డాక్టరు, మరిది పోలీస్ ఇన్స్‌పెక్టరు. సో, పోలీస్ ఇన్స్‌పెక్టర్ సాయం తీసుకొని ఆ కుటుంబ బాధ్యతలు, ఆడపడుచు పెళ్లి, రెండో ఆడపడుచు పెళ్లి కార్యక్రమాలు జరుగుతా ఉంటుంటాయి. మరిదికి సమస్య అంతా చెప్తాది. తను మావోయిస్టుల దగ్గర నుంచి వచ్చింది. కరుణ అనేవాడు చేయటం. వాడు జైల్లో గ్యాస్ సిలిండర్ పేల్చి అందులో కరుణ అనేవాడు కూడా చనిపోయాడని చెప్పేసి ఇటు తప్పించుకొనొచ్చి ఇక్కడికొస్తాడు. సో, దుర్యోధనుడు, రావణాసురుడు గ్యాంగ్ ఇందులో హీరోను. సో, ఆ విధంగా ఝాన్సీ స్వర్ణ కోసం వస్తాడు. మాట ఇవ్వటం, మాట తప్పటం వాడి నైజంగా ఉంటది. నేను నీ జోలికి రానంటుంటాడు. పొద్దాకులొస్తుంటాడు. ఇంటి దాకా వస్తాడు. ఇంట్లోకొచ్చేసి అందరిని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో హీరోయిన్ ఆడు పంపించే రౌడీలని వివిధ సీన్స్‌లో చంపేసుకుంటూ వస్తుంటది. కొట్టుకుంటూ వెళ్ళిపోండి రావద్దని చెప్తుంటది చాలా సార్లు. అల్టిమేట్‌గా ఏసేస్తది. ఈ మూవీ సారాంశం అది. సో, ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు చాలా చాలా బావుంటాయి. మీ సమయము, డబ్బులు వృధా కావు. వీలుంటే మూవీ తప్పకుండా చూడండి. బ్లాక్ బస్టర్ మూవీ. కిటకిటలాడుతున్నారు. ఫుల్ హౌస్‌ఫుల్ ఉన్నది మూవీ. సో, సమంత భర్త కూడా డైరెక్టరే. ముందు సాయి పల్లవిని అనుకున్నారనేది నేను ఒక ఇంటర్వ్యూలో చదివాను పేపర్‌లో. తర్వాత సమంతనే పెడదాం అనుకున్నారట. సో, సాయి పల్లవి కూడా యంగస్టరే కాబట్టి భవిష్యత్తులో అలాంటి క్యారెక్టర్స్, లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ వచ్చే అవకాశం కూడా ఉన్నది. సో, ఏది ఏమైనా అలాంటి మూవీస్ భవిష్యత్తులో సాయి పల్లవి కూడా చేయాలని కోరుకుందాం. సో, సమంత క్యారెక్టర్ అనేది లేడీ డైరెక్టర్. నేను స్టూడెంట్ లైఫ్‌లో ఉన్నప్పుడు ఆ లేడీ డైరెక్టరు ఆడవాళ్ళు సినిమాలు తీసుకుంటూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో యేసుకున్న జోక్స్ స్క్రిప్ట్‌లో రాసుకుంటూ వాటిని అప్లై చేస్తూ ఆ సినిమాలు 2 రోజులు, వారం రోజులు ఆడిపోయాయి. కానీ ఈ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ చాలా రోజులుగా ఆడుతా ఉంది. ఈ వేసవికాలం అయిపోయిన తర్వాత వర్షాకాలం ఎల్‌నినో ఉన్న కొద్దిపాటి చిరు జల్లులు పడుతున్నట్టు నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ అయింది. మూవీ కూడా అట్లనే చల్లని చిరుజల్లుల్లాగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో వారి జీవితాల్లో ఆడపిల్లలకు సంబంధించి పెళ్ళికి ముందు కొన్ని కొన్ని పరిస్థితులు, ప్రత్యేక పరిస్థితులు ఉంటుంటాయి. సో, ఈ మూవీలో కుటుంబం హీరోయిన్ పరిస్థితిని అర్థం చేసుకొని కుటుంబంలో కలిసిన మా ఇంటి బంగారం అంటారు. జనరల్‌గానే మనం చూసుకున్నప్పుడు రాష్ట్రంలో, దేశంలో పెళ్ళికి ముందున్నటువంటి ఫ్రెండ్‌షిప్‌లు, ఇతర ఎఫైర్సే వాళ్ళ జీవితాల్లో డైవర్స్‌లు కావడానికి కారణం. అవి 40-50 లక్షలకు పైగా కేసులు, పెండింగ్ కేసులున్నాయి. అది 50 లక్షల మంది భార్యాభర్తలకు సంబంధించిన అంశం కాదు. 50 లక్షల మంది ఇరు కుటుంబాలు, వారి బంధుమిత్రులకు సంబంధించింది. ఆహ్, అటు భర్త సైడు, ఇటు భార్య సైడు 2 వైపులా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు, ఆ కుటుంబాలన్నిటికి సంబంధించిన డిస్టర్బెన్స్. అందుకోసం పెళ్ళికి ముందుకు సంబంధించి నేను చెప్పదలుచుకుంది ఒకటి. నేనొక సోషల్ వర్కర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా పెళ్ళికి ముందు ఫెయిర్‌గా ఉన్నవాళ్ళు మిగతా జీవితం ఫెయిర్‌గానే ఉంటదనేది చాలా అనుభవాలు, జీవిత సత్యాలు, జీవితానుభవాలు, జీవిత పాఠాలు చెప్తా ఉన్నాయి. సో, ఒకవేళ పెళ్ళికి ముందు ఏమైనా అఫైర్స్ ఉంటే, అందరు గాదు కొంతమందికి పెళ్ళికి ముందు ఏమైనా అఫైర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత వాటిని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో జీవించండి. భర్త మామూలు మిడిల్ క్లాసు సామాన్యమైన జీవితం 10,000, 20,000 సంపాదిస్తున్నాడు. అంతకుముందు పెళ్ళికి ముందు ఎఫ్ఐఆర్‌లో ఉన్నోడు 50,000, రూ. 1,00,000 సంపాదిస్తున్నాడని పక్క చూపులు చూసి మీ కాపురాల్ని, మీ జీవితాల్ని నాశనం చేసుకోకండి. సో, ఈ మూవీకి సంబంధించి 'నయీం గ్యాంగ్‌లో చేరినటువంటి ఇది తనకి ఎవరు తెలియక తను చెప్పినట్ట ఇదయ్యేది. నిజం తెలుసుకున్న తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత తన ఇది నుంచి బయటపడిద్ది. తనని జైలుకి పంపించిద్ది ఈళ్ళని. వాడు శాడిస్ట్‌లాగా మళ్ళీ వచ్చి మళ్ళీ ఇబ్బంది చేస్తుంటాడు. వాడిని తుదముట్టిచ్చి ముఖ్యంగా ఆడపిల్లలంటే చీర కట్టుకొని, బొట్టు పెట్టుకొని, వంట చేసుకుంటూ, బొచ్చెలు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ, ఇంట్లో వాళ్ళకి ఏం కావాలంటే సరంజామా చేస్తూ, పండగలప్పుడు తెల్లారుజామున లేసి ఊడ్చి చల్లి ముగ్గు పెట్టడం. అదేవిధంగా పండగలప్పుడు, పబ్బాలప్పుడు పిండి వంటలు చేయటమే కాదు, మా ఇంటి బంగారంలాగా కాకుండా భద్రకాళిలా, రుద్రకాళిలాగా ఉండటం కూడా ఆడపిల్లల యొక్క, స్త్రీ యొక్క స్వభావాన్ని మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. నిజంగా కూడా మొదటి నుంచి శ్రీకృష్ణుడు సత్యభామని ఫైటింగ్‌లో పెట్టడంలో గానీ, అదేవిధంగా ఇంకా అనేక సందర్భాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, నిజ జీవితాల్లో మనం చూసుకున్నప్పుడు కిరణ్ బేడి ఫస్ట్ ఇండియన్ ఐపీఎస్ ఎట్లా గానీ, ఇంకా ఇయాల రేపు అమ్మ సావిత్రిబాయి పూలే వేసినటువంటి బాటలో ఇయాల ఆడపిల్లలు
చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఆ రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నప్పుడే 2000 స్కూల్స్ పెట్టి ఆ విధంగా ఏదైతే ఉన్నదో దేశంలో విద్యను బోధించి జాతీయ మహిళా టీచర్స్ డే జరుపుతూ ఉంటారు. సావిత్రిబాయి పూలే జయంతిని, జన్మదినం అంటే జయంతి అంటారు చనిపోయిన తర్వాత. అయ్యా జ్యోతిరావు పూలే సహకారంతోనే చదువుకొని 2000 స్కూల్స్ పెట్టి భారతదేశంలో స్త్రీ విద్యకి, ముఖ్యంగా బాలికా విద్యకి, అందులో బీసీల, బహుజనుల, అట్టడుగు వర్గాల పిల్లల చదువుల కోసం కృషి చేసినటువంటి అమ్మ సావిత్రిబాయి పూలేని తలుచుకుంటూ, ఆడపిల్లంటే ఇంటికే పరిమితం. ముఖ్యంగా చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో కామన్ అది. తర్వాత భర్త, తర్వాత ముసలోళ్ళైతే కొడుకు అనేది, వాళ్ళ దగ్గర అడుక్కునేది కాకుండా చదువుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేది, దానికి కుటుంబం అండదండలు కూడా ఉండాలనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దేశంలో 40 లక్షల పైగా ఉన్నటువంటి కేసులు, 50 లక్షల పైగా ఉన్న కేసులు, అవి భార్యాభర్తలకు సంబంధించింది కాదు, అటు బంధువులు, ఇటు బంధువులు. అంటే మీరు అర్థం చేసుకోండి, 1,00,00,000 మందికి సంబంధించినటువంటి సమస్య ఇది. 1,00,00,000 మంది అలా పెళ్ళికి ముందు ఉన్నటువంటి ఎఫైర్స్ వల్ల 1,00,00,000 మంది కోర్టుల చుట్టూ డైవర్స్ అంటే పోలీస్ స్టేషన్లకు వచ్చినాయి. డైవర్స్లు పేరుతో తిరుగుతూ ఉన్నారు. అంటే అది 1,00,00,000 కుటుంబాలకు సంబంధించింది కాబట్టి, అటు 10 కుటుంబాలు, ఇటు 10 కుటుంబాలు వేసుకున్న 20,00,00,000 కుటుంబాలే. ఇన్ఫ్యాక్ట్ ఈ దేశంలో సుశాంతి లేకుండా, అశాంతి, ఫ్రస్ట్రేషన్లు, ప్రశాంతమైనటువంటి పరిస్థితుల్లోకి, జీవితాల్లోకి ఆయా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. అందుకోసం పెళ్ళికి ముందు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, పెళ్ళికి ముందు ఏమైనా ఎఫైర్స్, పెళ్ళికి ముందు మంచిగా జీవిస్తే మంచిది. ఏమైనా మీకు ఎఫైర్స్ ఉన్నా పెళ్లి చేసుకున్న తర్వాత వాటిని వదిలేయండి. మీ భర్తకి మళ్ళీ చెప్తున్నాను, మీ భర్త 10,000, 20,000 శాలరీ అయితే ఆడనే చూసుకొని ప్రశాంతంగా భార్య, భర్తలు, పిల్లా పాపలను చూసుకొని ప్రశాంతంగా జీవించండి. అంతేగాని మీ భర్తకి 10,000, 20,000 శాలరీ అయితే, ఆడికి 50,000, ₹1,00,000 శాలరీ అయితే పక్క చూపులు చూస్తూ మీ కాపురాలు నాశనం చేసుకొని ఒంటరి జీవితాలు గడుపుతూ రోబోలాగా బతకండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో అందుకోసం కుటుంబాలని, సంసారాలని, కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనది భారతీయ సమాజంలో. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, ఈ మూవీ వర్షాకాలంలో చల్లని చిరుజల్లులు లాగా ఈ మూవీ వచ్చింది. సో బ్లాక్ బస్టర్ మూవీ. అది నేను 5కి 5 మార్కులు వేస్తున్నాను. వీలుంటే తప్పకుండా 5కి 4.5 వేస్తున్నాను. వీలుంటే తప్పకుండా చూడండి. సో సమంత నటించలేదు, జీవించింది. ఖచ్చితంగా లేడీ ఓరియంటెడ్ పాత్ర ఎలా ఉంటుందనేది ఈ మూవీలో మనకు కనిపిస్తుంది. సో ఆ సీరియస్నెస్, హావభావాలు, సమంత సాటి అన్న చందంగా ఈ మూవీలో మనకు కనపడతాయి. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.